హలో ఫ్రెండ్స్, నవంబర్లో జరిగినటువంటి టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రన్నింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మెడికల్ ఫిట్ అయిపోయిన వాళ్ళకి మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో ఎగ్జామ్ కోచింగ్ అనేది ఇస్తున్నాము. సో ఆల్రెడీ అందరికీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసింది. ఎగ్జామ్ వచ్చేసి 12 జనవరి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటలలోపు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఉదయం 12వ తారీఖు ఉదయం 7 గంటల కూడా అందరూ వాళ్ళ యొక్క సెంటర్స్కి రిపోర్టింగ్ అయితే చేయాలి. సో ఎగ్జామ్కి కూడా ఇంకా చాలా తక్కువ రోజులే ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్, మెడికల్ ఫిట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో ఎగ్జామ్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన కింది ఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఎక్కడెక్కడ చూసినట్లయితే మన అందరికీ కూడా తెలిసిందే, కొల్హాపూర్ మహారాష్ట్రలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అలాగే కోయంబత్తూరులో కూడా ఎక్కువ మంది అయితే సెలెక్ట్ అయ్యారు. దాని తర్వాత చూసినట్లయితే మనకి బెల్గావి కర్ణాటకలో కూడా బాగానే సెలెక్ట్ అయ్యారు. తర్వాత దేవలాలి కొద్దిగా తక్కువ మంది అయితే సెలెక్ట్ అయినట్లయితే తెలిసిందే మనందరికీ కూడా. సో సోల్జర్ జీడీకి, సోల్జర్ క్లర్క్కి, సోల్జర్ ట్రేడ్స్మెన్ అన్ని ట్రేడ్స్కి కూడా కోచింగ్ అనేది అయితే స్టార్ట్ చేసాము. సో అన్ని ట్రేడ్స్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామ్ సిలబస్ కూడా సేమ్ ఇంతకుముందు మనకి ప్రీవియస్గా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఏదైతే సిలబస్ అయితే ఉండదు సేమ్ అదే సిలబస్ అనమాట. ఈటీవీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా సేమ్ ప్యాటర్న్, ఇంతకుముందు ఆర్మీకి ఉన్నటువంటి ప్యాటర్న్. సోల్జర్ జీడీ ట్రేడ్స్మెన్కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్లు ఉంటుంది, ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు. జనరల్ సైన్స్ 15 క్వశ్చన్లు ఉంటుంది, ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు. మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th బేస్ మీద 15 క్వశ్చన్లు ఉంటుంది, ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు. క్లర్క్ వాళ్ళకి కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ 10 క్వశ్చన్లు 2 ప్రతి క్వశ్చన్కి. తర్వాత మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ కలిపి 15 క్వశ్చన్లు అయితే ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు. జనరల్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే 25 క్వశ్చన్లు. సేమ్ ఆర్మీ క్లర్క్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే దీన్ని కూడా సిలబస్ కూడా. పాస్ మార్క్స్ వచ్చేసి జీడీ వాళ్ళకి, ట్రేడ్మెన్స్ వాళ్ళకి అయితే 32 మార్కులు అయితే రావాలి. క్లర్క్ వాళ్ళకైతే ఫస్ట్ పార్ట్లో 20, సెకండ్ పార్ట్లో 20 అయితే రావాలి. సో తప్పకుండా టెరిటోరియల్ ఆర్మీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ కింది ఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సాయి డిఫెన్స్ అకాడమీ, నర్సరావుపేట, పల్నాడు జిల్లాకి. ఒకవేళ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వకపోయినా మీరు నేరుగా కూడా ఇన్స్టిట్యూట్ని అయితే విజిట్ చేయొచ్చు, అకాడమీని విజిట్ చేయొచ్చు. తర్వాత ఏఓసీకి ఎంతమంది అప్లై చేసినారని చూసినట్లయితే సుమారుగా ఏఓసీకి అయితే ఎక్కువ మంది అప్లై చేశారు ఈ సంవత్సరం. ఈ అప్లికేషన్ చూసినట్లయితే మనకి లాస్ట్ డేట్కి ముందు 21 డిసెంబర్ మధ్యాహ్నం నైట్ 11:30 గంటలకి అయితే అప్లై చేయబడింది ఈ అప్లికేషన్ అయితే. ఈ అప్లికేషన్ నంబర్ కనుక మనం గమనించలేదు 9,60,000 అయితే ఉంది ఫైర్మెన్కి. సో దాదాపు ఒక 10 లక్షలు అయితే అప్లై చేసినట్లయితే అనుకోవచ్చు మనం ఎగ్జాక్ట్గా. సేమ్ ట్రేడ్స్మెన్ మేట్ కూడా ఎక్కువ మంది అప్లై చేశారు. ఈ అప్లికేషన్ ట్రేడ్స్మెన్ మేట్ చూసినట్లయితే 20వ తారీఖు అప్లై చేసినటువంటి అప్లికేషన్ 8,07,000 అయితే నంబర్ అయితే ఉంది. ఇంకా ఎక్కువ కూడా ఉంది. లాస్ట్ డేట్కి ముందు రోజు అయితే అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ ఇది. సో మొత్తం కలిపి కూడా ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఏఓసీకి దాదాపుగా ఒక 20 లక్షల మంది అయితే అప్లై చేసి ఉంటారు. సో ఏఓసీకి కూడా కాంపిటీషన్ అనేది చాలా హెవీగానే ఉంది.